హలో గాయ్స్! ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని టెస్ట్ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ సెషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ? లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క సెషన్ కానిది ఏంటి అని అడిగారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. జనరల్గా సెషన్స్ అంటే ఏంటండి? సమావేశాలు. తెలుగులో కూడా చూడండి. ఎవరైనా ఆన్సర్ చేయాలి మేడం, ఆన్సర్ చెప్పే కంటే ముందే అంటే మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ ఏంటని మీరు థింక్ చేయండి. ఓకే, ఇక్కడ 3 సమావేశాలు ఉంటాయి కదా. ఏమేమి సమావేశాలు అవి? బడ్జెట్ సమావేశం, మాన్సూన్ సెషన్ ఆర్ వర్షాకాల సమావేశం అండ్ వింటర్ సెషన్, శీతాకాలపు సమావేశం. ఇక్కడ మనకి సమ్మర్ సెషన్ అనేది ఉండదు. ఓకే, మూడు సెషన్స్ ఉంటాయి మనకి: బడ్జెట్ సెషన్, వింటర్ సెషన్ అండ్ మాన్సూన్ సెషన్. ఓకే, ఈ బడ్జెట్ సెషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? ఫిబ్రవరి ఆ టైంలోనే కదా మనకి బడ్జెట్ వచ్చేది. ఆ బడ్జెట్ సెషన్లో మెయిన్గా ఏం డిసైడ్ చేస్తారు? బడ్జెట్ గురించి. ఇంకా ఆ బడ్జెట్లో చెప్పిన తర్వాత మా మినిస్ట్రీకి మీరు కేటాయించిన ఇంత డబ్బు సరిపోదు, ఇంకా ఎక్స్ట్రా గ్రాంట్ మాకు కావాలి, ఇలా అప్రోప్రియేషన్, ఇటువంటి బిల్స్ అన్ని ఆ బడ్జెట్ సెషన్లో డిసైడ్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత మాన్సూన్ అండ్ వింటర్ సెషన్స్లో నార్మల్ బిల్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటే అవన్నీ డిస్కస్ చేస్తారు. మనకి ఇక్కడ బడ్జెట్ అంటే వెంటనే ఏం గుర్తొచ్చేయాలి? బడ్జెట్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా స్పెసిఫై చేశారా, మెన్షన్ చేశారా అని అడుగుతారు. బడ్జెట్ అనే వర్డ్ అయితే మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా అడగలేదు. మనకి ఏమని చెప్పారంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పారు. దాని యొక్క ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 112. ఓకే, బడ్జెట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అయిపోయింది. మనీ బిల్ కూడా అడుగుతారు. మనీ బిల్ యొక్క ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 1110. అండ్ ఫినాన్షియల్ బిల్ అడుగుతారు. ఫినాన్షియల్ బిల్ యొక్క ఆర్టికల్ ఎంత? ఆర్టికల్ 117 అనమాట. ఓకే, ఈ ఆర్టికల్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ బడ్జెట్ సెషన్ మనకి ఫిబ్రవరి టు మే వరకు జరుగుతుంది. ఇంకా మాన్సూన్ సెషన్ వచ్చేసరికి జూలై టు సెప్టెంబర్ వరకు జరుగుతుంది. ఇంకా వింటర్ సెషన్ ఏమో జస్ట్ నవంబర్ అండ్ డిసెంబర్ మంత్స్లో జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements is correct with reference to the model code of conduct? ఈ మధ్యనే మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ మీద డెఫినెట్గా మీరు ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటేంటి 2-3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ చూడండి, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని మనల్ని అడిగారు. చూద్దాం. ద మినిస్టర్స్ షల్ కంబైన్ దైర్ అఫీషియల్ విజిట్ విత్ ఎలక్షనీరింగ్ వర్క్. అంటే మినిస్టర్స్ వాళ్ళ అఫీషియల్ పర్పస్ కోసం ఎలక్షన్ మెషినరీ కూడా వాడుకోవచ్చా అని దీని మీనింగ్. వాడుకోవచ్చా? వాడుకోకూడదు. సో దాట్స్ నాట్ కరెక్ట్. పొలిటికల్ పార్టీ ఆర్ క్యాండిడేట్ షెల్ పర్మిట్ ఇట్స్ ఆర్ హిస్ ఫాలోవర్స్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్స్ ల్యాండ్, బిల్డింగ్, కాంపౌండ్ వాల్ ఎట్సెట్రా. పొలిటికల్ పార్టీ అయినంత మాత్రాన, అతను ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినంత మాత్రాన నార్మల్ పీపుల్ యొక్క ల్యాండ్, బిల్డింగ్ కూడా వాళ్ళకి ఏమి రెంట్ పే చేయకుండా, ఏం అగ్రిమెంట్ చేసుకోకుండా యూజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. దాట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ ఇట్స్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రీవియస్ వీడియోలో కూడా మనం చూసుకున్నాం. ఏం స్టేట్ అది? ఇట్స్ కేరళ. ఓకే, తర్వాత ద కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఇక్కడ 3 ఆప్షన్స్ రాంగ్ అయిపోయినప్పుడు లాస్ట్ ఆప్షన్ ఏమవుతుంది? కరెక్ట్ అవ్వాలి కదా. సో హియర్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్టాట్యుటరీ బేసిస్. స్టాట్యుటరీ బేసిస్ అంటే ఇదర్ కాన్స్టిట్యూషన్లో కానీ లేదా ఏదైనా బిల్ ఆర్ యాక్ట్ వల్ల కానీ దీనికి స్పెసిఫై చేయలేదన్నమాట. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దీన్ని ఇలా ఫాలో అవ్వాలి, ఇలా అని ఎక్కడ పార్లమెంట్ అయితే ఒక బిల్ పాస్ చేయలేదు, కాన్స్టిట్యూషన్లో కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫై చేసిన రోజు నుంచే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి అమల్లోకి వస్తుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన ఆ టైం నుంచే మనకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అందరు ఫాలో అవ్వాల్సిందే. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఇంకా మనల్ని ఏం అడుగుతారండి? ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది కదా. ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ మనకి ఎన్నో ఆర్టికల్ దగ్గర ఉందండి? ఆర్టికల్ 324 మనకి ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది. అది ఎన్నో పార్ట్ మేడం అంటే ఇట్ ఈస్ పార్ట్ 15. ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టే కదా మేడం అడిగింది, అదొక్కటి తెలుసుకుంటే సరిపోద్ది కదా అంటే అలా తెలుసుకోకూడదు. ఎప్పుడైనా సరే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అనలైజ్ చేసేటప్పుడు అయినా లేదంటే టెస్ట్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసిన మాక్ టెస్ట్ ఏదైనా అటెంప్ట్ చేసినప్పుడైనా దాన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి ఏంటి అంటే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఓన్లీ ఆ క్వశ్చన్ ఒక్కటే కాకుండా ఆ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడం, ఆ క్వశ్చన్ యొక్క ఒరిజినల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే,
ఓకే. సో ఇక్కడ మనం ఈ క్వెషన్‌కి రిలేటెడ్ ఏంటండి ఒరిజినల్ కాన్సెప్ట్ ఎలక్షన్ కమిషన్ కదా! ఎలక్షన్ కమిషన్ గురించి కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఓకే. ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నో ఆర్టికల్ దగ్గర ఉంటుంది మనకి? ఆర్టికల్ 324 అండ్ ఇన్ విచ్ పార్ట్? పార్ట్ 15. ఓకే. జస్ట్ ఎ మినిట్. ఆ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి పంచాయతీ, మున్సిపాలిటీ వీటికి కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందా మేడం అంటే అలా కండక్ట్ చేయదు. ఓకే. ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 324 అండ్ పార్ట్ 15. ఓకే. సో ఇది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ కూడా ఇంపార్టెంటే. ఇందులో భాగంగానే నేను మీకు స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఎవరు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అపాయింట్ చేస్తారంటే దట్ ఈస్ అ ప్రెసిడెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మిగతా కమిషనర్స్, రీజనల్ కమిషనర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మీ స్టేట్ కమిషనర్ కానివ్వండి, ఓకే, డెప్యూటీ కమిషనర్స్ కానివ్వండి, వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే వాళ్ళని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు, కానీ ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కన్సల్ట్ అయ్యి చేస్తారు. ఓకే. క్వాలిఫికేషన్స్ ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు. ఎంతమంది మెంబర్స్ ఉండాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్లో అయితే ప్రిస్క్రైబ్ చేయలేదు. బట్ నార్మల్గా అయితే 3 మెంబర్స్ని ఉంచుతారనమాట. ఒక చీఫ్, 2 డెప్యూటీ లాగా ఉంచుతారు. ఓకే. వాళ్ళ టెన్యూర్ అండ్ శాలరీ ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్లో అయితే ఏం మెన్షన్ చేయలేదు. యాజ్ అ నామ్ 6 years ఉంటుంది, అండ్ లేదంటే వాళ్ళు 65 years వచ్చే వరకు ఉంటుంది. ఈ రెండిట్లో ఏది అంటే ఏది ముందొస్తే అది. అతను సర్వీస్లో ఉన్నప్పుడే అతనికి 65 years వచ్చేసిందంటే అతను రిటైర్ అయిపోతాడు, లేదంటే 6 years కంప్లీట్ అయిన వెంటనే రిటైర్ అయిపోతారు. ఓకే. వాళ్ళు ఫర్దర్ రీఅపాయింట్మెంట్కి ఎలిజిబులా అంటే అవును, ఎలిజిబులే. ఓకే. వాళ్ళ యొక్క శాలరీ సుప్రీం కోర్ట్ యొక్క జడ్జ్కి ఎంత ఉంటుందో దానికి ఈక్వల్ శాలరీ దొరుకుతుంది. రెసిగ్నేషన్ వాళ్ళు ఎవరికి సబ్మిట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తారు. వాళ్ళని సుప్రీం కోర్ట్ యొక్క జడ్జ్ని ఏ గ్రౌండ్స్లో అయితే రిమూవ్ చేస్తారో సేమ్ అదే గ్రౌండ్స్లోని వీళ్ళని కూడా రిమూవ్ చేస్తారు. కానీ వీళ్ళకు ఇక్కడ ఏమేం గ్రౌండ్స్ అంటే మిస్బిహేవియర్, ప్రూవ్డ్ మిస్బిహేవియర్, కానీ వాళ్ళ యొక్క ఇన్సాల్వెంట్ అంటే వాళ్ళ యొక్క దే ఆర్ నాట్ ఆఫ్ సౌండ్ మైండ్ అంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టేట్ సరిగ్గా లేదన్నప్పుడు, కానీ అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని రిమూవ్ చేస్తారు. ఆ రిమూవ్ చేసేది కూడా సింపుల్ మెజారిటీయా, అబ్సొల్యూటా, ఎఫెక్టివ్ అని అంటే స్పెషల్ మెజారిటీ. ఓకే. ఇక్కడ వాళ్ళకి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అంటే 6 years లేదా 65 years ఆఫ్ ఏజ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ కిందకి రారు. ఓకే. సో ఇది మనం చెప్పాం కదా, స్టేట్ ఎలక్షన్స్, పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్కి ఇది ఎలక్షన్స్ కండక్ట్ చేయదు. అది ఎవరి డ్యూటీ? స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ. పంచాయత్కి, మున్సిపాలిటీస్కి వీటికి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది. ఓకే. దీని యొక్క పవర్స్ కూడా ఇంపార్టెంటే, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఏమేం చేస్తుంది? టెరిటోరియల్ ఏరియాస్, కాన్స్టిట్యూషన్స్ని డీలిమిట్ చేయడం అంటే ఎక్కడి వరకు ఏ నియోజకవర్గం, ఏ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి అని చెప్పడం, ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్ చేయడం, పొలిటికల్ పార్టీస్ ఉంటే వాటికి రికగ్నిషన్ గ్రాంట్ చేయటం, ఎలక్షన్ సింబల్స్ గ్రాంట్ చేయటం, ఆ పార్టీస్కి సింబల్స్ అలొకేట్ చేసేటప్పుడు ఏదైనా డిఫరెన్సెస్ ఆర్ డిస్ప్యూట్స్ వస్తే వాటిని సాల్వ్ చేయడం, మిగతా సబార్డినేట్ ఆఫీసర్స్ని ఎలక్షన్స్ టైమ్స్లో అపాయింట్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తుంది. ఈ ఎలక్షన్స్ టైంలో ఆ స్టేట్ గవర్నమెంట్ అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ ఎలక్షన్ కమిషన్ అండర్లోకి వెళ్ళిపోతారా మేడం అంటే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వెళ్ళరు. గవర్నమెంట్ అయితే ఈసీ అండర్లోకి వెళ్తుంది. ఈసీ చెప్పినట్టు వినాలి కూడా, కానీ అందులో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈసీ అండర్లో ఉండరు. కానీ ఈసీ ఆ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయొచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ని ఇట్లా మాకు ఇవ్వండి, మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి కాబట్టి అని. ఓకే. సో దట్స్ వేర్ అవర్ ఈసీ ఎండ్స్. వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా ప్రెసిడెంట్కి అడ్వైస్ చేయడం, ఎంపీస్ని డిస్క్వాలిఫికేషన్ మ్యాటర్లో. ఓకే. డిఫెక్షన్ ఉంది కదా, డిఫెక్షన్ మనకి ఎన్నో షెడ్యూల్? 10th షెడ్యూల్. ఓకే. డోంట్ ఫర్గెట్. నేను చెప్పాను కదా, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, అవి గుర్తుపెట్టుకోండి. ఇట్ కెన్ ఆల్సో క్యాన్సిల్ ద పోల్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, వైలెన్స్ అండ్ అదర్ ఇర్రెగ్యులారిటీస్. నెక్స్ట్ సో బ్యాక్ టు ద క్వశ్చన్. దీన్ని మీరు తెలుగులో కూడా ఒకసారి చూసేయండి, తెలుగు మీడియం వాళ్ళు, ఎందుకంటే మనం ఇద్దరిని కవర్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు అర్థం కాదు, తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది, బట్ ఏది ఏంటి అని తెలుసుకోవడం కొంచెం డిఫికల్ట్ కాబట్టి
So next question. What is the purpose of Citizenship Amendment Act 2019? Citizenship Amendment Act మనకి ఎందులో ఉందండి? ఆర్టికల్ 5 to 11 వరకు మనకి సిటిజన్షిప్ కదా. ఇక్కడ మనల్ని ఏం అడిగాడంటే అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి మనల్ని అడిగాడు. టు రిమూవ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రిసైడింగ్ ఇన్సైడ్ ఇండియా కాదు. టు ఐడెంటిఫై ఇన్జెన్యూన్ ఇండియన్ సిటిజన్స్, అది ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఏమైనా ట్యాగ్ వేసుకొని తిరుగుతారా మేము ఇన్జెన్యూన్ ఇండియన్స్ ఇల్లీగల్గా వచ్చి ఉంటున్నామని? సో అది కూడా కాదు. టు చెక్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ బై ఫారినర్స్. బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది డైరెక్ట్గా అయితే సోల్జర్స్ ఉంటారు, వాళ్ళు గార్డ్ చేస్తూ ఉంటారు, లేదా సమ్ అదర్ వేస్ ఆర్ మీన్స్ ద్వారా తెలుసుకుంటారు. టు చెక్ అనేది ఇన్ఫిల్ట్రేషన్ ఆపేయడానికి అనే సెన్స్లో వాడారు, బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. టు గ్రాంట్ 3 ఆప్షన్స్ కానప్పుడు 4th ఆప్షన్ అవుతుంది కదా. టు గ్రాంట్ ద సిటిజన్షిప్ టు పర్సెక్యూటెడ్ మైనారిటీ గ్రూప్స్. ఇక్కడ ఏమేమి మైనారిటీ గ్రూప్స్ అంటే హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్ ఫ్రమ్ దీస్ 3 నేషన్స్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. వీళ్ళ ముగ్గురికి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తాము అని ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 చెప్తుంది. వాళ్ళు ఏ టైంలోగా వచ్చి ఉండాలి? December 31st, 2014 కంటే ముందే వాళ్ళు ఇండియాలో వచ్చి సెటిల్ అయిపోయి ఉండాలి. ఓకే, అలా వచ్చున్న వాళ్ళు ఎవరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కారు, వాళ్ళకు కూడా మేము సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చెప్తుందన్నమాట. ఓకే, ఆ 11 years ఉండాలి ఆ డేట్ కంటే ముందు, December 31st, 2014 కంటే ముందు 11 years వరకు ఇండియాలో ఉండాలి అని అంటే 11 yearsని కాస్త 5 years ఉన్నా సరిపోతుంది. అంటే మీరు 2009 నుంచి వచ్చి 2014 కూడా కంటిన్యూ చేస్తున్నారంటే మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు అని ఈ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అయితే చెప్తుంది. కానీ ఇది అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ఇవి ట్రైబల్ ఏరియాస్ అనమాట. నార్త్ ఈస్ట్లో మేజర్లీ ట్రైబల్ పీపుల్ ఉంటారు. ఆ ట్రైబల్ ఏరియాస్కి మాత్రం ఇది అప్లై అవ్వదు. ఏమేం స్టేట్స్? ఆసాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర. ఓకే, ఈ స్టేట్స్కి 4 స్టేట్స్కి ఇది అప్లై అవ్వదు. ఓకే, అదేవిధంగా ఇంకొన్ని స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ వీటికి కూడా అప్లై అవ్వదు. ఓకే, ఈ స్టేట్స్ గుర్తుంచుకోండి: అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ అండ్ నాగాలాండ్. ఈ స్టేట్స్కి అప్లై అవ్వదు. దీని యొక్క క్రూషియల్ డేట్ ఏంటి? December 31st, 2014. ఏ కమ్యూనిటీస్ వాళ్ళు అంటే హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్. ఈ 6 కమ్యూనిటీస్, ఇందులో ముస్లిమ్స్ లేరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The power to increase the number of judges in the Supreme Court of India is vested with whom? సుప్రీం కోర్టులో జడ్జెస్ని ఇంక్రీజ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది అని అడిగారు. ఎవరు ఇంక్రీజ్ చేయొచ్చు? దట్ ఈస్ పార్లమెంట్. పార్లమెంటే చేయగలగాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు చీఫ్ జస్టిస్ని, అంతేకాని వాళ్ళ జ్యూరిస్డిక్షన్, సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ కానీ మిగతా కోర్ట్స్ యొక్క, హైకోర్ట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ కానీ అంతా స్పెసిఫై చేసే పవర్ ప్రెసిడెంట్కి లేదు, పార్లమెంట్కి ఉంది. పార్లమెంట్ సుప్రీం కోర్ట్స్లో ఎంతమంది జడ్జెస్ ఉండాలి, సుప్రీం కోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంటి, ఇటువంటివన్నీ పార్లమెంటే స్పెసిఫై చేస్తుంది. కాన్స్టిట్యూషనే పార్లమెంట్కి ఆ పవర్ ఇచ్చింది. ఓకే, సో దాట్ ఈస్ పార్లమెంట్. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 124 ప్రకారం మనకి ఇక్కడ పార్లమెంటే చేస్తుంది. ఏం చెప్తుంది ఆర్టికల్ 124? ఒక సుప్రీం కోర్ట్ ఉండాలి, దానికి ఒక చీఫ్ జస్టిస్ ఉండాలి అండ్ మిగతా జడ్జెస్ ఎంతమంది అంటే అది పార్లమెంట్ స్పెసిఫై చేస్తుంది టైం టు టైమ్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ 124లో చెప్పారు. సుప్రీం కోర్ట్ అంటే మీకు వెంటనే ఏం గుర్తొచ్చేసేయాలి? ఆర్టికల్ 124. హైకోర్ట్స్ అంటే ఏం గుర్తొచ్చేయాలి మీకు? ఆర్టికల్ 214. ఓకే, ఇట్లా సుప్రీం కోర్ట్ 124 అండ్ హైకోర్ట్ 214, ఇట్లా ఈ ఆర్టికల్స్ అనేవి మీకు గుర్తుండాలి. ఎందుకంటే ఇది గ్రూప్ 2 కాబట్టి మనకి లెంతీగా అడగకపోవచ్చు, ఇటువంటివి కూడా అడుగుతారు. కరెంట్ అయితే ఎంతమంది జడ్జెస్ ఉన్నారు మేడం సుప్రీం కోర్టులో అంటే ఇట్ ఈస్ 33 జడ్జెస్. ఓకే, రీసెంట్గా మనకి సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ 2019 వచ్చింది. అందులో ఏం చెప్తుందంటే ఈ జడ్జెస్ని 34 వరకు ఇంక్రీజ్ చేయండి అని అన్నారు, బట్ ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్ ఇన్ ద పార్లమెంట్. ఓకే, లా కమిషన్ ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్గా ఉంటారో వాళ్ళు, ప్రజెంట్ మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్,
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు చెప్పాను కదా, పర్సన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్, గవర్నర్, వైస్ ప్రెసిడెంట్, పిఎం, సిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇట్లా ఈ పర్సన్స్, కాగ్, అటార్నీ జనరల్, లింగ్విస్టిక్ ఆఫీసర్ ఫర్ మైనారిటీస్, ఇట్లా వీళ్ళందరూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఎవరండి కాన్స్టిట్యూషన్ని గార్డ్ చేసేది ఎవరు? దాట్ ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, లోక్సభ సెక్రటేరియట్ కాదు, ఇట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్ టు గార్డ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎలా చేస్తుంది అంటే, ఇప్పుడు పార్లమెంట్ ఏదైనా అన్నెసరీ ఆర్ ఇర్రెలవెంట్ ఆర్ అథారిటేటివ్ ఆర్ డిక్టేటోరియల్ లా పాస్ చేసినప్పుడు ఈ సుప్రీం కోర్ట్ అనేది ఆ లాని తీసుకొని కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసి కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఇటువంటి ప్రొవిజన్ ఉందా ఇటువంటి లా అనేది పాస్ చేయడానికి అని చూస్తుంది. ఒకవేళ అటువంటి ప్రొవిజన్ లేదు, అట్లాంటి లాస్ పాస్ చేసినప్పుడు ఆ లాస్ని సుప్రీం కోర్ట్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని క్యాన్సిల్ చేసేస్తుంది, రిపీల్ చేస్తుంది. ఓకే, మనకి ఆర్టికల్ 32 ఉంది కదా, ఆర్టికల్ 32 ఏంటిది? వ్రిట్ పవర్, WRIT. ఓకే, ఆర్టికల్ 32 ప్రకారం వ్రిట్స్ గ్రాంట్ చేస్తుంది. హెబియస్ కార్పస్, మ్యాండమస్, సెర్చోరరీ, గ్యో వారెంటో, ప్రొహిబిషన్, ఇట్లా 5 వ్రిట్స్ ఉన్నాయి కదా మనకి, అవి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో కూడా చూసేయండి, నేను మర్చిపోతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పార్లమెంట్లో అతిపెద్ద కమిటీ ఏది? పార్లమెంటరీ కమిటీస్, రైట్? ఆ పార్లమెంటరీ కమిటీస్లో అతిపెద్ద కమిటీ ఏంటి అని అడిగారు. ఏం కమిటీ అండి? ప్రజలపై కమిటీ, అంచనాలపై కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పిటిషన్లపై కమిటీ. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఓకే, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, కమిటీ ఆన్ ఎస్టిమేట్స్, కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ అండ్ కమిటీ ఆన్ పిటిషన్స్. ఏ కమిటీ అనేది పెద్ద కమిటీ? మీకు కొంచెం టైం తీసుకొని ఆలోచించండి ఏ కమిటీ అయి ఉంటుందని. ఇట్ ఈస్ కమిటీ ఆన్ ఎస్టిమేట్స్. కమిటీ ఆన్ ఎస్టిమేట్స్. ఓకే, ఇంకా మనకి ఈ కమిటీస్ ఉన్నాయి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ అండర్టేకింగ్స్, ఈ కమిటీస్ కూడా ఉన్నాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని, రూల్స్ కమిటీ అని, జనరల్ పర్పస్ కమిటీ అని, ఇట్లాంటి కమిటీస్ కూడా మనకి ఉన్నాయి. ఈ పార్లమెంటరీ కమిటీస్ ఇవేమన్నా మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా మేడం అని అంటే, స్పెసిఫిక్గా అయితే ఏం మెన్షన్ చేయలేదు. అంటే వాళ్ళ కాంపోజిషన్ ఇలా ఉండాలి, ఇంతమంది ఉండాలి, వాళ్ళ ఫంక్షన్స్ ఇది అని అయితే మెన్షన్ చేయలేదు. రూల్స్ ఆఫ్ బిజినెస్ అనేది ఈ 2 హౌసెస్ యొక్క రూల్స్ ఆఫ్ బిజినెస్ని బేస్ చేసుకొని మనకి పార్లమెంటరీ కమిటీస్ అనేవి ఏర్పడ్డాయి లేదా ఫామ్ అయ్యాయి. ఓకే, ఈ కమిటీస్ ఎవరు అపాయింట్ చేస్తారు ఏంటి అని అంటే, వీళ్ళు ఆ కమిటీ యొక్క మెంబర్స్ని మన స్పీకర్ నామినేట్ చేస్తారు లోక్సభలో, రాజ్యసభలో అయితే ఆ చైర్మన్ నామినేట్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఈ కమిటీస్ రిపోర్ట్స్ తయారు చేస్తారు కదా. ఇప్పుడు సపోజ్ ఎస్టిమేట్స్ కమిటీ ఉంది, కాగ్ ఇచ్చిన నివేదికను తీసుకొని అదంతా ఎలా ఉంది ఏంటి, ట్రూవా కాదా అనేది అంతా వెరిఫై చేస్తారు. ఆ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ని లోక్సభలో అయితే స్పీకర్కి సబ్మిట్ చేస్తారు, రాజ్యసభలో అయితే చైర్మన్కి సబ్మిట్ చేస్తారు. ఓకే, పార్లమెంటరీ కమిటీస్ 2 టైప్స్ ఉంటాయి, స్టాండింగ్ కమిటీ, అడ్హాక్ కమిటీ అని. స్టాండింగ్ కమిటీ అంటే పర్మనెంట్, ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటుంది లేదా పీరియాడికల్లీ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అడ్హాక్ కమిటీ అంటే టెంపరరీ. ఓకే, ఈ పార్లమెంటరీ కమిటీస్ అనేవి జాన్ మథాయ్ రికమెండేషన్స్ వల్ల ఫస్ట్ ఎస్టిమేట్స్ కమిటీ ఫామ్ అయ్యింది. ఎప్పుడు? 1950s. ఓకే, లార్జెస్ట్ కమిటీ ఏంటి అని అంటే, దాట్ ఈస్ ఇప్పుడే మనం చూసాం, ఎస్టిమేట్స్ కమిటీ ఇస్ ద లార్జెస్ట్. ఇట్ హ్యాస్ 30 members ఫ్రమ్ ద లోక్సభ ఇట్ సెల్ఫ్. ఓకే, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మనకి యూపీఎస్సీలో కూడా అడిగారు 2014లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంది, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్, ఇట్లా ఉన్నాయి. ఓకే,
Next question. According to the Constitution of India, which of the following are fundamental for the governance of the country? కంట్రీ యొక్క గవర్నెన్స్ ఇది ఇంపార్టెంట్. గవర్నెన్స్కి ఏవి ఫండమెంటల్ అని అడుగుతున్నారు. ఫండమెంటల్ ఏవండి మనకి? దట్ ఈస్ డిపిఎస్పీస్. ఇక్కడ ఇచ్చాడు కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని. అంటే ఏంటి? స్టేట్ ఏదైనా పాలసీ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఒక లైమ్ లైట్ లాగా, ఒక లైట్ లాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు ఏదైనా స్టేట్ లా అనేది లేదా పాలసీ ఫ్రేమ్ చేస్తుందంటే. ఓకే, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మనకి ఎన్నో ఆర్టికల్స్లో ఉన్నాయి. ఆర్టికల్స్ 32 నుంచి 51 వరకు మనకి ఈ డిపిఎస్పీస్ అనేవి ఉన్నాయి. ఓకే, పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు మనకి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇది దేనికి రిసెంబుల్ చేస్తూ ఉంటుంది, ఎలా ఉంటుంది అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాగా ఉంటుంది, కొంచెం దానికి సిమిలర్గా ఉంటుంది. ఓకే, దీన్ని ఈ డిపిఎస్పీస్ని ఎక్కడి నుంచి బారో చేసుకున్నారు మేడం అని అంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి, ఇరాన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసుకున్నాం. వాళ్ళు ఎక్కడి నుంచి కాపీ చేశారంటే స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి కాపీ చేశారు. కాపీ చేశారని చెప్పేదానికంటే మనం డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ చూసాము, దాంట్లో ఏది బెస్ట్, మనకి ఏది సెట్ అవుతుంది అని దాన్ని తీసుకొని మనకి అప్లై చేసుకున్నాం అని చెప్పడం బెటర్. ఎందుకంటే ఏదైతే మనకి బెస్ట్ అవుతుందో అది మనం చూస్ చేసుకున్నాం అని చెప్పొచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ యూనిఫామ్ సివిల్ కోడ్ కదా, దాని యొక్క ఆర్టికల్ నెంబర్ ఎంత? ఆర్టికల్ 44. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ఈ డిపిఎస్పీస్ అనేవి సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఇస్తాయి పీపుల్కి. ఈ ఫండమెంటల్ రైట్స్ ఏమో పొలిటికల్ రైట్స్, పొలిటికల్ డెమోక్రసీని ఎన్ష్యూర్ చేస్తే, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమో సోషియో ఎకానమిక్ డెమోక్రసీ ఆ రైట్స్ని ఎన్ష్యూర్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనకి ఏదైనా స్టేట్ ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకపోతేనో లేదంటే ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయట్లేదనో మేడం మేము కోర్టుకి వెళ్ళొచ్చా అని అంటే అలా కుదరదు, ఎందుకంటే ఇవి జస్టిషియబుల్ కాదు, ఎన్ఫోర్సబుల్ కాదు. ఓకే, దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే మెయిన్లీ వెల్ఫేర్ స్టేట్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇవన్నీ మన ప్రియంబుల్లో మెన్షన్ చేస్తున్నాయి కదా, వాటన్నిటిని ఫాలో అవ్వాలి. ఒక వెల్ఫేర్ స్టేట్ అనేది మీరు ఫామ్ చేయాలి అని చెప్తాయి ఇవి. ఓకే, సో ఈ డిపిఎస్పీస్లోని ఆర్టికల్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి. అవి ఇంపార్టెంట్ వరకు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ డిస్కస్ చేశానంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఓకే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ ఇట్ షల్ బి ద ఎండీవర్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ టు ప్రొవైడ్ అడక్వేట్ ఫెసిలిటీ ఫర్ ఇన్స్ట్రక్షన్. The endeavor of every state to provide adequate facility for instruction in the mother tongue at primary stage of education. ఇంత పెద్ద క్వశ్చన్ చూసి మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏం అడిగాడు, ఈ లాస్ట్ చూడండి, మదర్ టంగ్లో ఇన్స్ట్రక్షన్ ప్రైమరీ స్టేజ్ అంటే ప్రైమరీ స్కూల్స్లో మన మదర్ టంగ్లోనే ఇన్స్ట్రక్షన్ అంటే క్లాసులు చెప్పాలి అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుంది అని అడిగారు. దట్ ఈస్ ఆర్టికల్ 350A. ఓకే, ఇక్కడ 349A ఏం చెప్తుందంటే హైకోర్ట్స్లో ఎటువంటి లాంగ్వేజ్ వాడాలి, దాని యొక్క ఆ కోర్ట్ పబ్లిష్ చేసే లాస్లో కానివ్వండి, ఇచ్చే జడ్జ్మెంట్లో కానివ్వండి, ఎటువంటి లాంగ్వేజ్ వాడాలి అనేది 349 చెప్తుంది. ఈ 350 వచ్చేసరికి ఏం చెప్తుందంటే సిటిజన్ యొక్క గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఏ లాంగ్వేజ్లో చెప్తేనే ఎలిజిబుల్, మేము యాక్సెప్ట్ చేస్తాము అనేది ఈ ఆర్టికల్ 350 చెప్తుంది. ఇక్కడ ఇవన్నీ దాదాపు లాంగ్వేజ్ రిలేటెడే. ఓకే, కానీ ఇక్కడ మనకి 350A స్పెసిఫిక్గా ఏం చెప్తుందంటే ప్రైమరీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మదర్ టంగ్లో మాత్రమే వాళ్ళకి క్లాసులు చెప్పాలి అని చెప్పేసి మనకి ఆర్టికల్ 350A చెప్తుంది. ఇక్కడ ఇంకొక ఆర్టికల్ 350B కూడా ఉంది, పార్ట్ 16లో. 350B ఏం చెప్తుంది, ఒక స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉండాలి అని. అది ఇక్కడ ఇవ్వలేదు అనుకోండి, బట్ లాంగ్వేజ్ గురించే కాబట్టి ఆ లాంగ్వేజ్ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే, 350A ఏమో
మదర్ టంగ్ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 350B వచ్చేసరికి లింగ్విస్టిక్ ఆఫీసర్ ఫర్ మైనారిటీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, పార్ట్ 16 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఈ ఆర్టికల్ 351 వచ్చేసరికి హిందీ లాంగ్వేజ్ని డెవలప్ చేయండి, హిందీ లాంగ్వేజ్ వాడండి అని ఒక చిన్న ఆర్టికల్. ఇట్స్ ఎ డైరెక్టివ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిందీ యాజ్ ఎ లాంగ్వేజ్. మనకి లాంగ్వేజ్ రిలేటెడ్ ఇంకా ఆర్టికల్స్ ఉన్నాయి. లైక్ ఆర్టికల్ 343 ఏం చెప్తుంది, మనకి లాంగ్వేజ్ రిలేటెడ్ ఇంకా ఆర్టికల్స్ ఉన్నాయి. లైక్ ఆర్టికల్ 343 మనకి ఏం చెప్తుందంటే మన ఎంటైర్ యూనియన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏముండాలి అని చెప్తుంది. ఆర్టికల్ 344 ఏమో పార్లమెంట్లో ఏం లాంగ్వేజ్ యూజ్ చేయాలి అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్తుంది. 345 ఏమో స్టేట్ యొక్క లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. ఇట్లా డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్ అయితే ఈ 350A అండ్ 350B అండ్ 343 ఈజ్ ఆల్సో సంథింగ్ ఇంపార్టెంట్, ఎందుకంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ కాబట్టి. మనకి ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పానండి, మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి, ఆ స్టాటస్ ఉంటుంది అని. మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, జస్ట్ క్విక్లీ రీక్యాప్. తమిళ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అన్నీ మన సౌత్ ఇండియాలోనే ఉన్నాయని చెప్పాను కదా. అవి ఏమేంటి, తమిళ్, తెలుగు, సంస్కృత్, కన్నడ, మలయాళం అండ్ ఒడియా. ఈ 6 కూడా మనకి క్లాసికల్ లాంగ్వేజెస్. ఓకే, ఈ క్లాసికల్ లాంగ్వేజ్ అయితే బెనిఫిట్ ఏంటి మేడం అని అంటే, వాళ్ళు ఈ లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అదే కాకుండా అవార్డ్స్ కూడా ఇస్తుంది. ఎవరైతే ఈ లాంగ్వేజ్లో బాగా పండితులు ఉన్నారో వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తుంది. అండ్ యూజీసీ ఒక సపరేట్ ఈ లాంగ్వేజ్కి సపరేట్ ఇది ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రొఫెషనల్స్ని కూడా పెడుతుంది. ఓకే, ఇవి బెనిఫిట్స్. దానికి ఇప్పుడు క్లాసికల్ లాంగ్వేజ్ అంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మేడం, ఎలా స్పెసిఫై చేస్తారు అని అంటే, ఏం లేదు, కొంత క్రైటీరియా ఫాలో అవుతారనమాట. అది ఎప్పటి నుంచి ఉండాలి ఆ లాంగ్వేజ్ అనేది, ఒక 2000 to 1500 ఇయర్స్ నుంచి వాడుకలో ఉండాలి. అది ఎక్కడి నుంచో వేరే ఒక దాని నుంచి డిరైవ్ అయ్యో లేదా కాపీ అయ్యో అలా ఉండకూడదు. ఓకే, వేరే లాంగ్వేజ్ నుంచి బోరో అయ్యో కాపీ అయ్యో అలా ఉండకూడదు. డిస్టింక్ట్ లాంగ్వేజ్, లిటరేచర్ ఇదంతా డిస్టింక్ట్గా ఉండాలి. ఓకే, ఈ క్రైటీరియాని మెయిన్గా ఫాలో అయ్యి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్వేజెస్. నెక్స్ట్ క్వశ్చన్, with respect to the judgments of Supreme Court of India related to the basic structure of Indian Constitution, consider the following pairs. Minerva Mills case. ఓకే, అందులో మనకి ఏం చెప్పారు, హార్మనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉండాలని చెప్పారు. కేశవానంద భారతి కేసు, సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది కూడా కరెక్టే. ఇందిరా నెహ్రూ గాంధీ కేస్, ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్, ఇదైతే కాదు, ఎందుకంటే ఇందిరా గాంధీ కేసు వచ్చేసరికి ఆవిడ ఒక ఎలక్షన్స్లో సంథింగ్ మాల్ ప్రాక్టీస్ చేశారు అని చెప్పేసి అదనమాట కేసు. సో ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ అయితే కాదు. ఒక ఇండివిజువల్ యొక్క ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అన్నమాట, దాని గురించి ఇందిరా గాంధీ యొక్క కేసు. సో ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇలా కూడా అడుగుతున్నారు మిమ్మల్ని, ఈ ట్రెండ్ యూపీఎస్సీలోనే వచ్చేసింది, ఓన్లీ 1 ఆప్షన్. ఇక్కడ స్పెసిఫై చేయకుండా 1 or 2 or 3 ఇట్లా స్పెసిఫై చేయకుండా ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3 లేదా నన్ ఇట్లా మాత్రమే అడుగుతున్నారు. సో ఇవి కూడా మీరు ఇప్పుడు గ్రూప్ 2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇటువంటి ఆప్షన్స్ కూడా. సో మీరు స్పెసిఫిక్గా అన్ని ఈ మినర్వా మిల్స్ కేసు మనకి ఏ ఇయర్లో పాస్ చేశారండి, 1980లో పాస్ చేశారు. ఇదేం చెప్తుందంటే మెయిన్లీ ఈ ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి మధ్యలో గొడవలొద్దు, వాటి మధ్యలో హార్మనీ అండ్ బ్యాలెన్స్ ఉండాలి అని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ ఉంది కదా ఆర్టికల్ 368 కింద, అది అన్లిమిటెడ్ కాదు, దాట్ ఈజ్ లిమిటెడ్ అని కూడా చెప్పారు. ఓకే, ఈ మినర్వా మిల్స్ కేసులో. అండ్ జ్యుడిషియల్ రివ్యూ గురించి కూడా, అంటే ఆ పవర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే పవర్ అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ అని చెప్పారంటే ఆ లాస్ని వీళ్ళు రివ్యూ చేస్తారనే కదా, అంటే జ్యుడిషియల్ రివ్యూ కూడా పార్ట్ అనే కదా. సో ఇండైరెక్ట్లీ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్. అండ్ కేశవానంద భారతి కేసు మనకి ఏ ఇయర్లో అండి, 1973లో వచ్చింది ఇది. supremacy of the constitution and separation of powers between the 3 organs of the government, that is legislative, executive and judiciary. Indira Gandhi case వచ్చేసరికి మనకి ఒక ఇండివిజువల్కి ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఆపర్చునిటీ ఉండాలి అని చెప్పారనమాట ఆ కేసులో. ఓకే, సో నెక్స్ట్ కేసెస్, సమ్ ఇంపార్టెంట్ కేసెస్. ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఇన్ ద ఇయర్ 1994, అందులో ఏం చెప్పారంటే
నేషన్ యొక్క యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ గురించి, డెమోక్రసీ గురించి, ఓకే, సెక్యులరిజం, ఇటువంటివి చెప్పారు. నెక్స్ట్ ఐఆర్ కోయిలో కేస్, ఇది దేనికి ఇంపార్టెంట్ అని అంటే రూల్ ఆఫ్ లా అండ్ రూల్ బై లా అని రెండు ఉంటాయి మనకి, కానీ మనం ఫాలో అయ్యేది రూల్ ఆఫ్ లా అనమాట. ఆ రూల్ ఆఫ్ లాని స్పెసిఫై చేసింది ఏంటంటే ఐఆర్ కోయిలో కేస్. ఓకే, మనకి ఇక్కడ మేడం మరి ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అని ఇచ్చారు కదా, ఇదే కేసులో చెప్పారో చెప్పండి మేడం, బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుందంటే. అది నమిత్ శర్మ కేస్ ఇన్ ద ఇయర్ 2013లో మనకి ఈ జడ్జిమెంట్ అనేది పాస్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు తెలుగు మీడియంలో కూడా చూసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు మీడియంలోనే వచ్చేసింది, తెలుగు మీడియం వాళ్ళు చూసేయండి. లేటర్ ఐ చేంజ్ ఇట్ టు ఇంగ్లీష్. See, again directive principles. With reference to directive principles of state policy, consider the following statements. They are borrowed from the Russian constitution. Are they? నేను ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో నేను మీకు ఏం చెప్పానండి, అవి ఇరాన్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నారు అని చెప్పాను. ఆ ఇరాన్ వాళ్ళు ఎక్కడి నుంచి బారో చేసుకున్నారు? స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నారు. ఓకే, సో హియర్ రష్యన్ కాన్స్టిట్యూషన్ అన్నారు, ఇదైతే కాదు. రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం, రష్యన్ కూడా అని కాదు, సోవియట్ యూనియన్ అప్పుడు అది, ఆ సోవియట్ యూనియన్ నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ని బారో చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ వన్ అయితే కాదు, you're left with the other two. They are useful beacon lights to the courts, mainly in allowing the courts to exercise their judicial review power. Of course, yes. They are not legally enforceable by the courts for their violation. Legally enforceable కాదు. ఈ టూ అయితే కరెక్ట్, సో ఓన్లీ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మనకి ఎందులో ఉన్నాయండి? పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు మనకి ఈ డిపిఎస్పీస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు ట్రెండింగ్ కాన్సెప్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్, దట్ ఈస్ అండర్ ఆర్టికల్ 44. ఈ డిపిఎస్పీస్ ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఇది ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లాగా ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఓకే, సో దీని గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి డిపిఎస్పీస్ గురించి, అవి కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. పర్మనెంట్ లాస్ ఇనాక్టెడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్, ordinances issued by the president or state governors, custom or usage having the force of law. How many of the above mentioned statements are included in the laws under Article 13? Article 13, okay? That shall be avoided if they are inconsistent with or in derogation of any fundamental rights. Article 13 ఏం చెప్తుంది మేడం అంటే, ఏవైనా లాస్, ఓకే, ఏవైతే ఫండమెంటల్ రైట్స్కి ఎగనిస్ట్గా ఉన్నాయో లేదా వీటికి కాన్ఫ్లిక్ట్ తెచ్చే విధంగా డిస్ప్యూటెడ్గా ఉన్నాయో అవన్నీ కూడా వాయిడ్ అని, నల్ అని, పనిచేయవు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఆర్టికల్ 13. అవి ఏమేమి చెప్తుంది? ఈ స్టేట్ లెజిస్లేచర్స్ పాస్ చేసినటువంటి లాస్ అయినా కానీ అవి ఫండమెంటల్ రైట్స్కి ఎగనిస్ట్గా ఉంటే అవి పనిచేయవు, రిపీల్ అయిపోవాల్సిందే అని చెప్తుంది. ఓకే, స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసే లాస్ కూడా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ ఇష్యూ చేసినటువంటి ఆర్డినెన్సెస్ కూడా ఈ ఫండమెంటల్ రైట్స్కి ఎగెనిస్ట్గా ఉంటే అవి కూడా పనిచేయవు. అండ్ ఏదైనా కస్టమ్ ఆర్ యూసేజ్ హ్యావింగ్ ఫోర్స్ ఆఫ్ లా యొక్క ఫోర్స్ ఉన్నటువంటి కస్టమ్ కానివ్వండి లేదా వేరే ఏదైనా పని కానివ్వండి ఈ ఫండమెంటల్ రైట్స్కి ఎగెనిస్ట్గా ఉంటే అది కూడా పనిచేయదు. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆల్ ద 3. ఓకే, ఈ ఆర్టికల్ 13 ఇండైరెక్ట్గా మనకి జుడిషియల్ రివ్యూ గురించి చెప్తుంది, డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా. ఏదైనా ఒక ఫండమెంటల్ రైట్ని కంట్రావిన్ చేస్తూ లేదా ఆ ఫండమెంటల్ రైట్కి ఎగెనిస్ట్గా ఉంటే అది నల్ అయిపోతుంది అని చెప్పేసి మనకి చెప్తుంది ఈ ఆర్టికల్ 13. ఇండైరెక్ట్లీ జుడిషియల్ రివ్యూ చెప్తుంది, జుడిషియల్ రివ్యూ గురించి చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. As per Article 172(2) of a state shall not be subject to dissolution of a state. ఇక్కడ హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఈ రెండు స్టేట్వి కాదు కదా. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, ఈ రెండు స్టేట్వి కాదు. మనకి ఇక్కడ ఏమని అడిగారు? స్టేట్ లెవెల్లో అడిగారు. సో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీనేమో మనం డిసాల్వ్ చేయొచ్చు, మనం అంటే మనం కాదనుకోండి. ఓకే, ప్రెసిడెంట్ డిసాల్వ్ చేయొచ్చు లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసి అది అప్రూవ్ అయినప్పుడు కూడా ఆటోమేటికలీ డిసాల్వ్ అయిపోతుంది, లేదా చీఫ్ మినిస్టర్ రిజైన్ చేసినప్పుడు కూడా డిసాల్వ్ అయిపోతుంది. ఓకే, అది లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కానీ ఇక్కడ మనకి డిసల్యూషన్ కాకుండా ఉండే ఆర్గన్ ఆర్ ఏంటి అని అడిగారు. దట్ ఈస్ లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన మండలి.
ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది మనకి ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు రిజల్యూషన్ అనమాట. ఓకే, కానీ దీన్ని క్రియేట్ చేసేదానికి కూడా ఒక ఆర్టికల్ ఉంది, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దాట్ ఈస్ ఆర్టికల్ 169. ఓకే, ఆర్టికల్ 169 ప్రకారం స్టేట్ పార్లమెంట్కి రిక్వెస్ట్ చేసుకోవచ్చు, మా స్టేట్కి ఇలా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రియేట్ చేయండి అని చెప్పేసి. ఓకే, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంతమంది మెంబర్స్ ఉండాలి అని అంటే ఆ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఫర్ సపోజ్ 15 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసరికి 1/3 అంటే 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అని. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇక్కడ 15 మెంబర్స్ ఉండరు, ఇక్కడ 5 మెంబర్స్ ఉండరు. మనకి మినిమం క్రైటీరియా ఉంది, మినిమం రిక్వైర్మెంట్ ఉంది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో మినిమం 40 మెంబర్స్ ఉండాలి, 40 మెంబర్స్ కంటే తక్కువ అవ్వకూడదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, which of the following rights is guaranteed by Article 25 of the Indian Constitution? ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుంది? ఆర్టికల్ 25 ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఓకే, ఈ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటండి? ఇవన్నీ మనకి ఏంటి? ఫండమెంటల్ రైట్స్ కదా. ఆ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఆర్టికల్ 12 to 35 వరకు ఉన్నాయి, అవునా? ఆ 12 to 35, 12 ఏమో వాట్ ఈజ్ యూనియన్, వాట్ ఈజ్ స్టేట్ అని డిఫైన్ చేస్తుంది. ఆర్టికల్ 13 ఏమో ఇంతకు ముందుగానే మనం చూసాము, ఇండైరెక్ట్లీ జుడిషియల్ రివ్యూ గురించి చెప్తుంది. అండ్ ఆర్టికల్ 14 నుంచి 18 వరకేమో మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. ఏమేంటి? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కాన్స్టిట్యూషనల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ ఫండమెంటల్ రైట్స్ కూడా నేను మీకు ఈ రైట్స్ అనేవి అనుకున్నాయి. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. ఓకే, ఈక్వాలిటీ అంటే ఈక్వల్గా యాడ్ చేయాలి. దీన్ని మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఈక్వాలిటీ అంటే ఈక్వల్గా యాడ్ చేయాలి. హియర్ వీ హ్యావ్ 4 రైట్, 14 + 4 18. ఓకే, అండ్ రైట్ టు ఫ్రీడమ్, దాంట్లో కూడా ఆ సబ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఇవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ఓకే, కొన్ని ఫేమస్ ఆర్టికల్స్, వాటి యొక్క ఆర్టికల్స్ ఏమి స్పెసిఫై చేస్తున్నాయని, ఈ ఫండమెంటల్ రైట్స్, ఆ డిపిఎస్పీస్లో సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఇటువంటివి మీరు ఖచ్చితంగా వీటి యొక్క ఆర్టికల్ నంబర్స్, పార్ట్ నంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ఓకే, రైట్ టు ఫ్రీడమ్, ఇట్స్ లైక్ 3 టర్మ్స్. సో 19కి మనం 3 యాడ్ చేస్తే 22 అయిపోతుంది, 19 to 22. ఎందుకంటే ఇక్కడ 14 to 18 అయిపోతుంది, ఆ తర్వాత 19 తర్వాత ఎంతవరకు ఉన్నాయి రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా అవ్వకుండా ఇక్కడ ఫ్రీడమ్ తీసుకోండి, దాన్ని 3 అని అనుకున్నామంటే 19 + 3 22 అవుతుంది. అండ్ రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అగెయిన్స్ట్ అంటే 1 పర్సన్, ఆపోజిట్ 1 పర్సన్ ఉంటుంటారు కాబట్టి, సో 23 ఆఫ్ ది 24 అని అలా తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా మీరు నెమోనిక్స్, ఇప్పుడు మీరు కాన్సన్ట్రేటెడ్గా చదువుతున్నప్పుడు మీ మైండే మీకు లెక్కలేనని లాజిక్స్ చెప్తుంది. ఓకే, ఆల్ దాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ కాన్సన్ట్రేట్. ఈ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఇవాళే పోస్ట్ చేస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి ఇవి. సో ఇక్కడ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఉన్నాయి మనకి. అండ్ రైట్ టు ఈక్వాలిటీ ఇప్పుడే మనం చూసాము. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32లో మనం చూసాము. అండ్ ఈ కాన్స్టిట్యూషనల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్స్ 29 and 30. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ ఇప్పుడే చూసాము, ఆర్టికల్ 14 to 18. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయని ఫండమెంటల్ రైట్ ఏంటండి? రైట్ టు ఓట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయాల. నాట్ ఈవెన్ ఇన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్సో రైట్ టు ఓట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ రైట్ టు ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ఫ్రీడమ్ ఇవి మెన్షన్ చేశారు, కానీ రైట్ టు ఓట్ అనేది మనకి ఎక్కడ లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా బారోడ్ ద డిపిఎస్పీస్ ఫ్రమ్? ఈ క్వశ్చన్ మనం ప్రీవియస్ 2-3 క్వశ్చన్స్ నుంచి చూస్తూనే ఉన్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా? ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియా యొక్క ఫస్ట్ లా ఆఫీసర్ ఎవరండి? ఇక్కడ స్టేట్ అని ఇచ్చారు, అదైతే కాదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానా, మినిస్టర్ ఆఫ్ లానా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియానా అని అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పెట్టేయండి. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, పర్సన్స్ ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇంపార్టెంట్. ఇతను అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే అతను యాజ్ ఎ పర్సన్గా కూడా ఇంపార్టెంట్, అండ్ హీఈస్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. హిస్ పార్ట్ ఈజ్ ఆల్సో హిస్ పోస్ట్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, డోంట్ ఫర్గెట్. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తాడు మేడం అని అంటే,
ఆ స్టేట్ యొక్క వాట్ ఈస్ సే కేసెస్ స్టేట్ మీద ఐ మీన్ ఎంటైర్ ఇండియన్ యూనియన్ మీద ఏమైనా కేసెస్ అవి ఉంటే అవి డీల్ చేస్తూ ఉంటారనమాట. ఆ కోర్టులో ఏదైనా కోర్టులో ఇండియా మీద కేసు వేస్తే ఇతను వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటారు. ఓకే, ఇతను ఏంటంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటారు కదా, ఆ ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్, వీళ్ళందరినీ కలిపి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఓకే, ఈ అటార్నీ జనరల్ వచ్చేసరికి యూనియన్ ఎగ్జిక్యూటివ్లో కూడా పార్ట్ అని చెప్పుకున్నాం కదా. ఇతను కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు తెలుసుకోవాలి కదా ఇతని గురించి, ఇంపార్టెంట్ కదా. సో ఇతను ఏ ఆర్టికల్లో ఉన్నాడంటే ఆర్టికల్ 76 in part 5 of Indian Constitution. Okay, he is part of the Union Executive. He is the highest or first law officer in the country. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కదా మేడం, సుప్రీం కోర్టుకే చీఫ్ జస్టిస్ ఆయన కాదా ఫస్ట్ అంటే ఆయన కాదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అపాయింట్ చేస్తారు. ఓకే, అండ్ ఇతని శాలరీ, టెన్యూర్ ఇదంతా ఎవరు డిఫైన్ చేస్తారు, స్పెసిఫై చేస్తారంటే దట్ ఈస్ అ ప్రెసిడెంట్. క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా మేడం, లేదంటే ఎవరినంటే వాళ్ళని అపాయింట్ చేస్తారంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సిన్స్ ఇట్ ఈస్ ఏ లా పోస్ట్, లా ఆఫీసర్ పోస్ట్, ఒక సుప్రీం కోర్ట్ జడ్జికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ అయితే అవసరమో అటువంటి క్వాలిఫికేషన్స్ ఈ అటార్నీ జనరల్కి కూడా అవసరం. ఆ క్వాలిఫికేషన్స్ ఏమేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అతను ఏదైనా హైకోర్టుకి ఒక 5 years జడ్జిగా ఉండాలి, లేదా ఏదైనా అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్గా ఒక 10 years ఉండాలి. లేదు ఇవేవి కాదు, ప్రెసిడెంట్ ఒపీనియన్లో ఒక ఎమినెంట్ జూరిస్ట్, బెస్ట్ లా ఆఫీసర్, లాయర్ అనే ఒపీనియన్ ఉండాలి ప్రెసిడెంట్కి మీ మీద. అలా ఉన్నప్పుడు మాత్రమే అతన్ని అటార్నీ జనరల్గా తీసుకోబడతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రెసిగ్నేషన్ కూడా ప్రెసిడెంట్కే సబ్మిట్ చేస్తాడు. సిన్స్ హీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసేస్తాడో లేదా గవర్నమెంట్ అంతా డిసాల్వ్ అయిపోతుందో అలాంటప్పుడు ఈ అటార్నీ జనరల్ కూడా రిజైన్ చేసేస్తారు. ఓకే, దాట్స్ ఎ కన్వెన్షన్. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ కన్వెన్షనల్. ఓకే, అది రీసెంట్గా యూపీఎస్సీలో కూడా అడిగారు. నెక్స్ట్ he can advise the government of India upon the legal matters, and he can appear on behalf of the government of India in all the cases in Supreme Court and High Court in which the government of India is concerned. ఎందుకంటే ఇతను అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇతను ఈ పోస్ట్లో ఉంటూనే కూడా అతని ప్రైవేట్ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే ఇతను ఫుల్ టైమ్ కౌన్సిల్ కాదనమాట. ఓకే, పార్లమెంటరీ మీటింగ్స్ ఏమైనా జరుగుతుంటే, జాయింట్ సిట్టింగ్స్ కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి, ఏమైనా జరుగుతూ ఉంటే ఇతను కూడా ఆ ప్రొసీడింగ్స్లో పార్ట్ అవ్వచ్చు. కానీ ఇతనికి రైట్ వేసే ప్రివిలేజ్ ఓట్ వేసే రైట్ మాత్రం ఉండదు. మీటింగ్స్లో అయితే పార్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఎంపీస్కి ఉండే ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్ అటువంటివి ఇతనికి కూడా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇతనికి అసిస్టెంట్ లాగానే సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఉన్నారు. వీళ్ళు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఈ అటార్నీ జనరల్కి అసిస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓన్లీ అటార్నీ జనరల్ మాత్రమే కాన్స్టిట్యూషన్లో ఉంది. ఈ సొలిసిటర్ జనరల్ అండ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ వీళ్ళనేది కాన్స్టిట్యూషన్లో లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వీఆర్ డన్ విత్ దిస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ద డాష్ అమెండ్మెంట్. ప్రీవియస్ క్వశ్చన్లో మనం చెప్పుకున్నాం కదా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి సోవియట్ యూనియన్ తీసుకున్నామని. అవి ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయబడ్డాయి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఏమని చెప్తారండి? మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్తారు కదా, ఎందుకంటే అందులో అన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ చేశారు. ఓకే, అందుకనే దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఏ పార్ట్లో ఉన్నాయి? పార్ట్ 4A. ఈ డిపిఎస్పీస్ ఏమో మనకి పార్ట్ 4, ఫండమెంటల్ డ్యూటీస్ ఏమో పార్ట్ 4Aలో ఉన్నాయి. అండ్ ఆర్టికల్ నెంబర్ వచ్చేసరికి ఆర్టికల్ 51A. ఆర్టికల్ 36 to 51 వరకు ఏమో డిపిఎస్పీస్ ఉన్నాయి. ఆ 51Aలోనే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 1946 ద్వారా మనకి
10 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే యాడ్ చేయబడ్డాయి. కానీ ఆ తర్వాత వచ్చేసరికి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 2002 ద్వారా వన్ మోర్ ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ అండ్ నౌ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ వీ హ్యావ్ ఈస్ 11. ఓకే, ఇవేం చేస్తాయంటే ఏదైనా ఒక లా యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని ఎగ్జామిన్ చేసే దాంట్లో కోర్ట్స్కి హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరు ఫాలో అవ్వాలి మేడం? సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్ అయినా ఫారినర్స్ కూడా ఫాలో అవ్వాలంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే. కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఫారినర్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి, కానీ ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రం ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఫాలో అవ్వాలి, ఫారినర్స్ కాదు. ఓకే, సో ట్యాక్సులు, రెగ్యులర్గా ట్యాక్సులు కట్టడం, ఓటింగ్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వెళ్ళి ఓట్ వేయడం, ఇటువంటివి కూడా ఉండాలి. కానీ ఇవి లేవు అని చెప్పిన రికమెండ్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే దట్ ఈజ్ స్వరణ్ సింగ్. ఆయన స్వరణ్ సింగ్ కమిటీ ఉంది, ఆ కమిటీ ఇవి రెండు రికమెండ్ చేసింది, ఇవి కూడా పాస్ చేసి ఉండాలి అని. ఓకే, ఈ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా మేడం, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎటువంటిది అని అంటే దే ఆర్ జస్ట్ కోరిలేటివ్. అంటే ఏదైనా లా యొక్క వ్యాలిడిటీని తెలుసుకునే దాంట్లో ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ రెండు యూజ్ చేస్తారు. ఓకే, ఇటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఓన్లీ మన కంట్రీలోనే ఉన్నాయా మేడం, వేరే ఏదైనా కంట్రీలో కూడా ఉన్నాయా అని అంటే జపనీస్ కాన్స్టిట్యూషన్లో కూడా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. సో ఆ ఫండమెంటల్ డ్యూటీస్ మనకి 11 ఉన్నాయి కదా, అవి ఏమేంటివి? క్విక్లీ, ఆ టైం ఉంది, ఓకే విల్ సీ ఇట్. నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్, వీటికి రెస్పెక్ట్ ఇవ్వాలి కాన్స్టిట్యూషన్కి, నేషనల్ ఫ్లాగ్కి అండ్ నేషనల్ యాంథమ్కి. నేషనల్ సాంగ్ కాదు, నేషనల్ యాంథమ్ గుర్తుంచుకోండి. ఓకే, అండ్ రెస్పెక్ట్ ఆర్ చెరిష్ ద నోబెల్ ఐడియల్స్ దట్ ఇన్స్పైర్డ్ ద స్ట్రగల్ ఫర్ ఫ్రీడమ్. ఓకే, and uphold the sovereignty, unity and integrity of India, defend the country and render national service whenever required. Okay, promote the common spirit of brotherhood. Okay, and renounce the practices derogatory to dignity of women. This is very important, adiktaru. To renounce the practices that are derogatory to the dignity of women, this is also a fundamental duty. Okay, next, value and preserve the rich heritage of our culture and మన ఎన్వైరన్మెంట్ని, వైల్డ్ లైఫ్ని అండ్ అదర్ లివింగ్ క్రీచర్స్ని ఒక కంపాషన్తో చూడాలి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి, ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఆ తర్వాత ఏదో ఉంటున్నాం, తింటున్నాం, జాబ్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది డెవలప్ చేసుకొని హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మిజం ఇటువంటివి ఇంకల్కేట్ చేసుకొని ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడు మీరు కాన్ఫరెన్స్ చేసే విధంగా ఉండాలి. ఓకే, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని ఇటువంటిని సేఫ్ గార్డ్ చేయాలి, మీరే వెళ్ళి అవన్నీ ధ్వంసం చేయకూడదు. ఓకే, అండ్ లాస్ట్ 11th వన్ యాడ్ అయింది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అని చెప్పాను కదా, అదేంటంటే పేరెంట్ ఆర్ గార్డియన్ మస్ట్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు హిస్ చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years. That was added latest one in the year 2002. Okay, స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసినవి కూడా మనం చెప్పుకున్నాము, ఏంటంటే ట్యాక్స్ పే చేయడము, ఓట్ వేయడము, ఇవంతా అని. అండ్ వాళ్ళు ఏమి ఇంకా రికమెండ్ చేశారు ఆ స్వరణ్ సింగ్ కమిటీ అని అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఫాలో అవ్వని వాళ్ళకి పెనాల్టీ లేదా పనిష్మెంట్ కూడా ఇవ్వండి అని చెప్పారు. ఓకే, ఎవరైనా ఏదైనా లా అటువంటి పెనాల్టీ కానీ పనిష్మెంట్ కానీ ఏదైనా స్టేట్ ఇవ్వట్లేదు అని అంటే కోర్టులో కేసు వేయండి అని చెప్పారు. నిజంగా ఇవంతా చెప్పారు, కానీ అన్ఫార్చునేట్లీ అవేమీ యాక్సెప్ట్ చేయబడలేదు. Which of the following amendments of the to the Indian Constitution made the right to property a legal right? రైట్ టు ప్రాపర్టీ మనకి ఇంతకు ముందు కూడా ఒక ఫండమెంటల్ రైట్ అన్నమాట, అది మనకి ఇప్పుడు తీసేశారు. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని తీసేశారు అని అంటే దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 44. ఓకే, ఆ 44 ద్వారా దాన్ని తీసేశారు. ఓకే, ఇప్పుడు అది మనకి నార్మల్ రైట్ అన్నమాట. మిగతా రైట్స్ ఎలాగో మిగతా ఆర్టికల్స్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఆర్టికల్ 350A ఉంది, మదర్ టంగ్లోనే ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పారు. అట్లాంటిదే ఈ రైట్ టు ప్రాపర్టీ కూడా నార్మల్ రైట్. ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 300A అండ్ ఇట్ ఈస్ ఇన్ ద పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే,
Some important constitutional amendments are there. I'll post those in the community tab. Which part of the Constitution of India contains the provisions of Union Executive? ఇందాకే చెప్పుకున్నాం కదా మన యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి అటార్నీ జనరల్ క్వశ్చన్ డిస్కస్ చేసేటప్పుడు దట్ ఈస్ పార్ట్ 5. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ పార్ట్ 5 అనేది ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఉంటుంది. ఓకే, so next question. Which of the following articles of Indian Constitution provides for the bicameral Parliament of India? ఓకే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 52 నుంచి, ఆర్టికల్ 52 నుంచి 155 వరకు స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఆర్టికల్ 49 రాదనమాట. సో ఓకే, ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి? ఆర్టికల్ 59. ఆర్టికల్ 59 అంటే ఆర్టికల్ 52 నుంచి 63 వరకు ప్రెసిడెంట్ రిలేటెడ్. సో ఇది కూడా కాదు. ఓకే, అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ ఆర్టికల్ 79 అండ్ 89. ఈ రెండిట్లో మీకు తెలిసినప్పుడు మాత్రమే పెట్టండి, ఎందుకంటే అన్నీ కామన్గా 9 అని ఇచ్చేసారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. మీరు చూసుకొని ఇంటెలిజెంట్గా 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేయగలిగారు, కానీ ఆ లాస్ట్ 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేయలేకపోయారు. ఓకే, సో మనకి ఇక్కడ ప్రీవియస్గా నేను చెప్పాను కదా 52 నుంచి 155 వరకు యూనియన్ ఎగ్జిక్యూటివ్. దాంట్లో ప్రెసిడెంట్ వచ్చేసరికి 52 నుంచి 63 వరకు 62 వరకే ప్రెసిడెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఆర్టికల్ 63 నుంచి 71 వరకు వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ తర్వాత 74 అండ్ 75 ఏం చెప్తాయంటే there shall be a prime minister council of ministers headed by prime minister to aid and advise the president and the collective responsibility, article 75. ఈ రెండు చెప్తాయి. ఆ తర్వాత అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 అని చెప్పుకున్నాం కదా మనం. ఓకే, సో మనకి ఇక్కడ వీఆర్ లెఫ్ట్ విత్ ఆర్టికల్ 79. సో 79 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ద 20 క్వశ్చన్స్. ఈ 20 క్వశ్చన్సే కాదు, మీరు చాలా అంటే చాలా కాన్సెప్ట్సే నేర్చుకున్నారు. ఎలక్షన్ కమిషన్ గురించి నేర్చుకున్నారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అటార్నీ జనరల్ అండ్ మెనీ మోర్, రైట్? ఈ బడ్జెటరీ సెషన్స్, పార్లమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మోడల్ కాండక్ట్ అండ్ సిటిజన్షిప్ యాక్ట్. ఆ సిటిజన్షిప్ యాక్ట్లో కూడా సిటిజన్షిప్ ఎక్వైరింగ్ గురించి ఉంది. ఓకే, ఆ సిటిజన్షిప్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి? ఆర్టికల్ 5 to 11 కదా ఇన్ పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్? దాంట్లో సిటిజన్స్ ఎవరు, ఏలియన్స్ ఎవరు అని స్పెసిఫై చేశారు. సిటిజన్స్ అంటే ఎవరైతే ఫుల్ మెంబర్స్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ అండ్ ఓ అలీజియన్స్ టు ద ఇండియా ఆర్ సిటిజన్స్. దే ఎంజాయ్ ఆల్ ద సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఓకే, కానీ ఏలియన్స్ ఎవరైతే వేరే స్టేట్స్ యొక్క సిటిజన్స్, వేరే కంట్రీ ఆర్ వేరే స్టేట్ నేషన్ యొక్క సిటిజన్స్, వాళ్ళు ఏలియన్స్. ఫ్రెండ్లీ ఏలియన్సా, ఎనిమీ ఏలియన్సా అంటే మన ఫ్రెండ్లీ నేషన్స్, మన నేషన్కి ఏవైతే ఫ్రెండ్లీగా ఉంటాయో దాంట్లో ఉండే సిటిజన్స్ అందరూ మనకు ఫ్రెండ్లీ ఏలియన్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇజ్రాయెల్లో ఉండే సిటిజన్స్ మనకు ఫ్రెండ్లీ ఏలియన్స్ అవుతారు. ఓకే, అదే పాకిస్తాన్ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, మనకి పాకిస్తాన్ ఏంటి? ఎనిమీ కదా. సో దే ఆర్ ఎనిమీ ఏలియన్స్. ద సిటిజన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ ఎనిమీ ఏలియన్స్ టు అస్. ఓకే, సో ఈ కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్ని ఒక పర్సన్ ఎలా అక్వైర్ చేసుకోవచ్చు ఏంటి అని అంటే మనకి కొన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. బై బర్త్ కానివ్వండి, అతను ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే పెరిగి ఉంటే అతనికి సిటిజన్షిప్ ఉంటుంది. లేదా బై డిసెంట్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఫాదర్ కానీ లేదా 4 ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇండియాకి సంబంధించిన వాళ్ళే అయి ఉన్నప్పుడు అతన్ని నేను బై డిసెంట్ ఇండియన్ సిటిజన్నే అని అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇండియన్ కాన్సులేట్లో వాళ్ళ పేరెంట్స్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బై రిజిస్ట్రేషన్ కూడా ఒక పర్సన్ అనేవారు ఇండియన్ సిటిజన్షిప్ పొందవచ్చు. బట్ హీ హ్యాస్ టు టేక్ ఓత్, ఒక ప్రమాణం చేయాలి. ఓకే, నేను ఇండియాకి విధేయుడినై ఉంటాను అని చెప్పేసి ఓత్ అనేది తీసుకోవాలి. అండ్ బై న్యాచురలైజేషన్
అండ్ బై ఇంకాపరేషన్ ఆఫ్ టెరిటరీ. ఇంకాపరేషన్ ఆఫ్ టెరిటరీ ఏంటంటే ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక ల్యాండ్ని ఆక్రమించినప్పుడు వాళ్ళందరూ కూడా మన కంట్రీలో పార్ట్ అయిపోతారు. ఓకే, బై న్యాచురలైజేషన్ అంటే ఇందాక చూసుకున్నాం కదా మనం, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 వాళ్ళు ఇండియాకి వచ్చున్నారు. మనం యాక్ట్ ఏమని పాస్ చేసాము, వాళ్ళు ఇల్లీగల్గా డిసెంబర్ 31st 2014 కంటే ముందే వచ్చిన వాళ్ళు ఇల్లీగల్గా అయినా సరే మనం ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసేసాం కాబట్టి దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా బై న్యాచురలైజేషన్. ఓకే, ఇవన్నీ ఈ 5 వేస్లో మనం సిటిజన్షిప్ అక్వైర్ చేసుకోవచ్చు. కానీ కొన్ని పనులు చేస్తే సిటిజన్షిప్ లోస్ కూడా అయిపోతాం, పోగొట్టుకుంటాం కూడా. అవి ఏం వేస్ అంటే బై రినౌన్సియేషన్. ఒకతను నాకు వద్దు ఇండియన్ సిటిజన్షిప్ అని చెప్పినప్పుడు అతను ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోతాడు. అండ్ బై టెర్మినేషన్. టెర్మినేషన్ అని అంటే ఒక పర్సన్ వేరే స్టేట్ యొక్క వేరే నేషన్, వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ అక్వైర్ చేసుకుంటే ఇంకా మన కంట్రీ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, అండ్ బై డెప్రివేషన్. డెప్రివేషన్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ మన కంట్రీ యొక్క సిటిజన్షిప్ ఏదో సంథింగ్ ఫ్రాడ్ చేసో అక్వైర్ చేసుకున్నాడు అనుకోండి, లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి డిస్లాయల్గా ఉన్నాడు, లేదంటే వార్ జరిగేటప్పుడు మన ఎనిమీ తోటి అన్లాఫుల్గా కమ్యూనికేట్ చేశాడు లేదా ట్రేడ్ చేశాడు, ఇటువంటప్పుడు అతను తన సిటిజన్షిప్ కోల్పోతాడు. ఓకే, అదేవిధంగా అతను న్యాచురలైజ్ అయినప్పుడు లేదా రిజిస్ట్రేషన్ ద్వారా ఇండియన్ సిటిజన్షిప్కి అప్లై చేసుకున్నప్పుడు ఒక 5 years లోపు వేరే ఏదో కంట్రీలో 2 years కానీ అంతకంటే ఎక్కువ కానీ జైలు పాలు అయి ఉండకూడదు. ఓకే, లేదా ఎవరైనా ఇండియాలో ఒక 7 years అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే ఇండియాలో కాకుండా అబ్రాడ్లో ఒక 7 years కంటిన్యూస్గా ఉన్నారంటే అటువంటి వ్యక్తి కూడా ఇండియన్ సిటిజన్షిప్ని కోల్పోతాడు. ఈ 3 ways ఉన్నాయి, బై రినౌన్సియేషన్, బై టెర్మినేషన్ అండ్ బై డెప్రివేషన్. ఈ డెప్రివేషన్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట, బై మీన్స్ ఆఫ్ ఫ్రాడ్, డిస్లాయలిటీ టు కాన్స్టిట్యూషన్, అన్లాఫుల్లీ ట్రేడెడ్ ఆర్ కమ్యూనికేటెడ్ ఆర్ ఇంప్రిజన్డ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ 2 years. ఓకే, అండ్ హ్యాస్ బీన్ అవుట్ ఆఫ్ ఇండియా ఫర్ 7 years కంటిన్యూస్లీ, ఇటువంటివన్నీ. ఓకే, మనం ఏం ఫాలో అవుతామండి, సింగిల్ సిటిజన్షిప్ డ్యూయల్ సిటిజన్షిప్ అంటే వి ఫాలో ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ బికాజ్ ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ నేషన్, రైట్. మనకి సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ బిలాంగ్ అవుతాను, నాకు ఆంధ్రప్రదేశ్ సిటిజన్షిప్ ఇవ్వండి, లేదంటే నేను తెలంగాణకి బిలాంగ్ అవుతాను, నాకు తెలంగాణ సిటిజన్షిప్, లేదా నేను ఎంటైర్ ఇండియాలోనే ఉంటున్నాను, తెలంగాణ ఇండియాలోనే ఉంది, సో నాకు ఇండియన్ సిటిజన్షిప్ కూడా ఇవ్వండి డ్యూయల్ సిటిజన్షిప్ అంటే, అలా డ్యూయల్ సిటిజన్షిప్ని మన కాన్స్టిట్యూషన్ ఎంకరేజ్ చేయట్లేదు. ఓన్లీ వీ హ్యావ్ అ సింగిల్ సిటిజన్షిప్, దట్ ఈస్ ఇండియన్ సిటిజన్షిప్. ఓకే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి మనం చూసాము. ఈ ఎన్ఆర్ఐ, పిఓఐ ఇట్లా ఉన్నారు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ ఓసీఐ కార్డ్ హోల్డర్లు. ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరి గురించి కూడా మనకి ఈ కాన్స్టిట్యూషన్లోనే ఉంది, సిటిజన్షిప్ పార్ట్లోనే ఉంది. ఎన్ఆర్ఐ అంటే తెలుసు కదా, ఎవరైతే ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఫారిన్ వెళ్ళొస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ఆర్ఐ. అండ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే రిషి సునాక్ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ 4 fathers ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు ఇండియన్ ఆరిజిన్, ఇండియాకి చెందిన వాళ్ళు అయితే వాళ్ళు మన పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అవుతారు. వాళ్ళ మనవళ్ళు కానివ్వండి, ముని మనవళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్గా పిలువబడతారు. ఓకే, వాళ్ళకి వేరే నేషన్ యొక్క సిటిజన్షిప్ ఉంటుంది, ఆ నేషన్ యొక్క పాస్పోర్ట్ ఉంటుంది, స్టిల్ దే ఆర్ రిగార్డెడ్ యాజ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇదంతా బాగానే ఉంది మేడం, మరి ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే, ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద ఎవరైతే పర్సన్ నేను ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని రిజిస్టర్ చేసుకుంటాడో వాళ్ళని ఈ ఓసీఐ కార్డ్ హోల్డర్స్ అంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాకి రావడానికి దే కెన్ టేక్ మల్టిపుల్ లైఫ్ లాంగ్ వీసాస్. ఎన్నిసార్లు అయినా ఇండియా రావచ్చు, వీసా ఈజీగా అప్రూవ్ అయిపోతుంది. కానీ వాళ్ళు రీసెర్చ్ వర్క్ ఇట్లాంటిది ఏమన్నా ఇండియాలో చేయాలి అని అంటే వాళ్ళకి ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. మిగతా పర్పస్ మీద అయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ వీసా అనేది దొరుకుతూ ఉంటుంది. ఎన్ఆర్ఐస్ మన ఇండియాకి రావడానికి వాళ్ళకి వీసా కావాలంటే అక్కర్లేదు, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇండియన్ సిటిజన్స్, దే ఆర్ అవుట్ ఫర్ సమ్ జాబ్ పర్పస్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఎన్ఆర్ఐస్కి వీసా అక్కర్లేదు. కానీ ఈ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు కదా, వాళ్ళు ఇండియా రావాలంటే వాళ్ళకి వీసా తప్పనిసరిగా ఉండాలి.
ఈ ఓసీఐ కార్డ్ హోల్డర్స్ కూడా వీసా అనేది కావాలి, కానీ ఇది పీఓఐస్తో పోలిస్తే వాళ్ళు ఈ ఓసీఐ కార్డ్ హోల్డర్స్ చాలా ఈజీగా రావచ్చు, మల్టిపుల్ వీసాస్ దొరుకుతాయి. ఓకే, సో వీఆర్ డన్ ఫర్ టుడే ఈ టెస్ట్ 2. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఇంకోసారి రివైజ్ చేసుకోండి. బెటర్ మీరు ఎక్కడైనా నోట్ చేసుకొని చదువుకోండి, లేదంటే మీ దగ్గర లక్ష్మీకాంత్ బుక్ ఉన్నా కూడా మీరు అందులో నేను ఈరోజు డిస్కస్ చేసినవన్నీ ఇంకోసారి రివైజ్ చేసుకోండి. అండ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.